హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్లో మీరు చూస్తారు మామిడికాయ తొక్కు. ఎస్, మా అత్తయ్య పెట్టబోతుంది. 2016లో ఫస్ట్ మామిడికాయ పచ్చడి అది చూడబోతున్నారు. సో అన్నయ్య ఏం తెచ్చాడంటే ఈ మామిడికాయలు తెచ్చాడు, కంకులు తెచ్చాడు. సో కంకులు గారెలు ఇద్దామంటే రమ్య రేపు పొద్దున వెళ్తా అంటుంది. సో అత్తమేమో నాకు చేతనే అవ్వట్లే అంటుంది. సో నేను ఒక్కదాన్ని చేద్దామంటే నాకు గారెలు సెట్ అవ్వవు అండ్ ఒలిచి ఒప్పలేదు. కంకులు పెట్టాను పక్కన, వీలైతే రేపు చేసుకుందాం అని చెప్పేసి. అండ్ ఈ మామిడికాయలు వచ్చేసి నానబెట్టమని చెప్పింది అత్తయ్య, ఏదైనా జీడి ఉంటే పోద్దంట. సో నేను ఇంకా వీటిని నానబెట్టడానికి తీసుకెళ్తున్నాను. ఇవి ఎన్ని అవుతాయి? 2 కిలోలు అవుతాయి నా లెక్క ప్రకారం. చూడండి పెద్దగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్లో ఇంత రావడం కూడా గ్రేటే. ఉగాది రోజైతే అన్ని చిన్న చిన్నవి ఉండే. నేను తొక్కు పెట్టుకోవాలని అన్నయ్యకి చెప్తే పెద్ద పెద్దవి తెచ్చాడనమాట, ఏరి మరి. మన తోటకి వెళ్ళాం చూడండి, ఆ తోటలే. సో వీటన్నిటిని ఒక్క 2-3 గంటలు నానబెడితే సరిపోతుంది. నేను ఈవినింగ్ 6 o'clockకి నానబెట్టాను. మా అత్తయ్య తొక్కు పెట్టాలన్న ముచ్చట మర్చిపోయి మంచిగా ముచ్చటెట్టుకుంటూ కూర్చున్నారు. సో ఈసారి తొక్కు సగం వర్క్స్ నేనే చేసుకున్నాను, ఎందుకంటే నేను నేర్చుకోవాలి తొక్కులు ఎలా పెట్టాలో అనేది. సో అందుకే అత్తయ్య నువ్వు చెప్పు, నేను చేస్తాను అనమాట. సో ఇది మామయ్య వర్ధంతి రోజే, అంటే మాషకం రోజే, సంవత్సరికం రోజే. ఇది 3rd వ్లాగ్ అన్నమాట. సో చాలా జరిగింది విపరీతంగా. పెద్ద వీడియో అయితే నేను 30 minutes అట్లా వాయిస్ ఓవర్ ఇవ్వలేను, అందుకే పార్ట్స్గా మీరు చూస్తున్నారు. సో మొన్న చూసింది మా అమ్మయ్య వర్ధంతి రోజు లంచ్, తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు చూశారు. సో ఇది నైట్ అన్నమాట. సో చింతపండు వచ్చిందండి, చింతపండు తీసుకుంది అత్తయ్య 10 కిలోలు, 50 రూపాయలు కేజీ అంట. సో వచ్చింది చూడండి. మీకు ఇన్స్టాంట్ చింతపండు లాలీపాప్ చూపిస్తాను. ఏం లేదు, చింతపండు భలే తీయగా ఉంది అన్నారు, పుల్లగానే ఉంది. ఆ పక్కన ఉంది ఏంటిది, బెల్లం ఉంది. సో బెల్లం చింతపండు 2 తింటే చింతపండు లాలీపాప్ ఇన్స్టాంట్ అయినట్టే. సో మూత కట్టి పెట్టిన టేస్ట్ అయితే మస్తుంది. పర్సనల్ నాకు పులుపు అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి, చిన్నప్పటి నుంచే. సో ఇది బెల్లం రమ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లోంచి ఇందాక పోయిందని చెప్పాను కదా నిన్న. సో తెచ్చిందనమాట, భలే ఉంది. రమ్య పట్టుకుపోనికి. అండ్ నాకు వచ్చే షుగరు బెల్లం అవి ఇచ్చారు, నాకు బెల్లం వరకు తీసుకున్నాను నేను. తర్వాత జుట్టు చూసుకుంటా ఉన్నాను. నా జుట్టు ఆల్మోస్ట్ నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను అనమాట, ఎవ్రీ 6 months ఒకసారి. సో ఈ నైట్ డిజైన్ భలే ఉంటుంది కదా, నాకు బాగా నచ్చింది. మా రుతుగాడు చూడండి, నేను ఎట్లా వేస్తే అట్లా వేస్తాడు. పిల్లలు ఉంటే చాలా హ్యాపీనెస్ అండి, టైము ఎట్లా గడుస్తుందో తెలీదు. సో చూడండి జుట్టు దూకున్నాను, మళ్ళా ఇదే పెట్టుకున్నాను, కొప్పే వేసుకున్నాను. నాకు అదే ఈజీగా ఉంటుంది. నాకు లూజే ఇష్టం అని టైప్ కాదు, నాకు టైటే ఇష్టం. ఎప్పుడు జుట్టు అట్లా ముడుచుకొనే ఉండాలి. తర్వాత బట్టలు వచ్చేసి లూజ్ ఇష్టం. సో నెక్స్ట్ మా లవికి మైదాకు పెడుతుంటే మా వాడు చూడండి, ఇది మన రుత్తుబాబు ఎట్లా నవ్వుతున్నాడు చూడండి. సో లవికి మైదాకు పెడుతుంటే రుత్తుగాడు ఫోన్ గుంజుకున్నాడు, హాయ్ గాయ్స్ అంటున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. శేఖర్ వచ్చేసి వీడియో తీస్తున్నాడు. సో మళ్ళీ అవి రమ్మ ఎప్పుడు గోరంటాకు పెట్టుకుంటాడంట. రిత్తు కూడా ఇష్టం అట్లా, కానీ పెద్దోళ్ళు ఇద్దరు అస్సలు పెట్టుకోరు. అంటే మా తేజ్గాడు మా అక్షయ్ పెట్టుకోరు అనమాట. లవి 2 చేతులకు పెట్టుకొని అరగంట ఉంచుకున్నాడు కూడా. సో తర్వాత మామిడికాయలు కడుగుతున్నాను. టైం బాగానే ఉంది, కానీ వెనకాల కూడా లైట్ వేసింది, ఇక్కడ కూడా లైట్స్ వేసిన, అందుకే నీకు బ్రైట్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇవి కడుగుతూ ఉన్నాను అనమాట. వీటిని కడిగి ఇంకో వాటర్లో కడిగి తర్వాత వీటిని మనం తుడవాలన్నమాట. సో ఈ వీడియో ఎవరు తీస్తున్నారు? తేజ్గాడు వీడియోస్ తీసే అంత పెద్దోడు అయిపోయాడండి, చూసారా. సో ఈ మామిడికాయల్ని ఇప్పుడు మనం తుడుచుకుందాం. చూడండి తుడిచిన మామిడికాయలని జోకాలి. ఈ పక్కన త్రాసు ఉంది చూడండి, త్రాసు. సో అది మాకు చిన్నప్పుడు మాకు షాప్ ఉండేది, మమ్మీ వాళ్ళు వైసెస్ కదా. సో మాకు షాప్ ఉండేది అనమాట. సో అట్లా ఆ షాప్లో నాకు జోకడం అలవాటు అనమాట. తర్వాత నేను ఈ మా అత్తయ్య వేరే మామిడికాయలు ఉన్నాయి, అవి జర పండినాయి అనమాట, వాటితో తొక్కు నూరుద్దట. నాకు ఇది వాడచ్చు అది వాడచ్చు అని కాదండి, నేను ఎవ్రీథింగ్ ట్రై చేస్తాను. సో ఇలా పీట మీద కూడా నాకు కట్ చేయొచ్చు, బట్ కొంచెం కష్టం అనిపిస్తుంది, చాక్ తోటి ఈజీ అనిపిస్తుంది. సో వీటికి ఇంకా పిక్క కట్టలేదు కాబట్టి మనకి ఈజీగా కట్ చేస్తుంది. తర్వాత అత్తయ్య ఆ పండినవి అవి తీసింది కదా, ఆ మామిడికాయలతో తొక్కు నూరుతుంది. ఈ తొక్కు చాలా బాగుంటుంది, బట్ నాకు పర్సనల్గా ఎక్కువ నచ్చదు అనమాట. మళ్ళీ అవి పెట్టుకొని 8కి పెట్టుకున్నాడు. 8కి పెట్టుకొని 9 వరకు ఉంచుకోవాలి అవి అని చెప్పాను. తీసే ఎత్త చాలా అన్నాడు, క్వార్టర్ 9కి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న విలేజ్ వ్లాగ్స్ ఎవరెవరికి ఇష్టం అంటే చాలామంది కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎండి వక్కలు కట్ చేసి పెట్టినాయి, వీటిని ఇప్పుడు జోకాలి. ఇవి జోకాలంటే త్రాసు ఉండాలి. ఇది మన లచ్చమ్మోళ్ళ దగ్గర తెచ్చిన తరాజు అన్నమాట. సో పిల్లలకి ఇక్కడ ఉంటే బయట ఎక్కువ ఆడరు కదా, మీకు తెలీదు. పిల్లలు
ఇంట్లో పిల్లలు అందరూ ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఆడరు. ఎంతసేపు హైదరాబాద్‌లో పక్క పిల్లలతోటి బాగా ఆడతారు. లవి అంతే, మా తేజు అంతే. అండ్ వాళ్ళు కలిసి ఆడడానికి కుదరదనమాట. అయితే టీవీ లేదా ఫోను కాసేపు ఆడితే అందులో ఎక్కువసేపు లొల్లే ఉంటది. తర్వాత అన్నం. సో, ఖాళీగా ఉండేసరికి వాళ్ళకి ఊకే ఆకలైద్ది. మళ్ళీ అవి తేజు పోటీ పెట్టుకొని తింటా ఉంటారు ఎప్పుడు. సో, తర్వాత ఏంటంటే ఈ త్రాసు నేను కిలో పెట్టి అత్తయ్య జోకుమందనమాట. సో, పడతా ఉంటే నాకెందుకో అది బరువైనట్టు అనిపించి మా తిరుపతన్న రాగానే తిరుపతన్న పట్టుకోవా అని చెప్పి నేను వాటిలో కాయలేసా అనమాట. సో, మనం కట్ చేసిన కాయలు కిలో మీద 30 కిలో అంటే 1750 గ్రామ్స్ అయింది కరెక్ట్‌గా. సో, మా తిరుపతన్న హైట్ ఉంటాడు కదా! కరెక్ట్ పట్టుకొస్తుంది. అండ్ దీనికి మా అత్తయ్య పావు కిలో ఉప్పు జోకుమంది. యాక్చువల్ కిలోకి పావు కిలో ఉప్పు వేస్తారేమో, అంటే ఐ డోంట్ నో, కరెక్ట్ నాకు తెలీదు. కానీ మన కారపొడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది. ఆకుపొడి లేదు. తొక్కులో ఆకుపొడి వేస్తాం బిడ్డ. కానీ ఆకుపొడి లేదు కాబట్టి ఉప్పు కలిపిన కారపొడి వేస్తాం కాబట్టి కిలోకి పావు కిలో కలుపుతాం. తక్కువైతే మళ్ళీ కలపొచ్చు అన్నారు. ఇది నిల్వ తొక్కు కాదు. ఈ తొక్కు రమ్యకి నాకు రఫ్గా 10 రోజులుగా రాదు. ఎందుకంటే ఆ పిల్లకి తొక్కులు అంటిపిచ్చి నాకు తొక్కులు అంటిపిచ్చి సో ఓడొస్తుంది అనమాట. తర్వాత అందులో ఒక 2 చెంచాల పసుపు వేయమంది మా అత్తయ్య. అండ్ జోకిన ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పు వేయమన్నారు. సో అవి వేసి బాగా కలపమన్నారు. సో వేసి కలిపాను. ఇక్కడ మా అత్తయ్య ఉల్లిగడ్డలు కూడా వేసింది తొక్కుల. ఇది రెడీ అయిపోయింది. ఈ తొక్కు చూడడానికి ఎంత యమ్మీగా ఉన్నా నేను తినలేను. ఐ కాంట్. ఎందుకంటే నాకు నచ్చది. కొన్నిసార్లు మనం నచ్చవు అని మైండ్లో ఫిక్స్ అవుతాం చూడండి, అవి ఎంత టేస్టీగా ఎంత కమ్మగా ఉన్నా కూడా తినడానికి మన మనసు ఒప్పదు. సో అలాగే నాకు ఇది అండ్ ఇంకో పప్పు మా ఇంట్లో వేస్తారు, మా అత్తయ్య వేస్తారు. వీళ్ళు ముద్దపప్పు చారు అంటారు. ఆ పప్పు కూడా నేను తినలేను అనమాట. సో దీనికి తాలింపు తగినంత ఆయిల్ వేసుకోవాలి. తొక్కులు ఏవి పెట్టుకున్నా, నాన్ వెజ్ ఏం చేసినా, మీరు వెజిటేబుల్లో తక్కువ వేసినట్టు ఆయిల్ నాన్ వెజ్ తక్కువ వేస్తే ఆ టేస్ట్ రాదన్నమాట తొక్కులలో కూడా. సో ఆ తొక్కు మా అత్తయ్య అది రోట్లోంచి కలిపి తీసుకున్న ముద్ద ఇది తినబెడుతుంది. రమ్యకి, శేఖర్కి ఈ తొక్కు ఇష్టం. నాకేమో వక్కలు ఉండాలన్నమాట. నేను మామిడికాయ పొరుసుగా తినను, నాకు నచ్చదు, నాకు వక్కలు ఉండాలి. సో మా అత్తయ్య రమ్యకి, శేఖర్కి ఇద్దరు తినబెడుతుంది. నువ్వు తింటావారా బిడ్డ అంటే ఐ కాంట్, నేను తిన అత్తమాట ఒక బుక్క తిని చూడనిది. నేను అస్సలు తినలేను అత్తయ్య అని చెప్పి అనమాట. ఎందుకంటే నాకు అది పోదు. అండ్ మా రుత్తుగాడు చూడండి, వాడికి దురదలు వేసిందని చెప్పాను కదా, ఇక వాడు గౌరవం చేస్తున్నాడు కొంచెం. వాళ్ళ నటిమమ్మ ఇద్దరు పిల్లలకి 2 గేమ్లు కొన్నాడు ఇది ఫ్లిప్కార్ట్లో. అవి ఆడతాం లేరు. ఏమన్నాడు దాన్ని ఛార్జింగ్ పెడతాడు. సో తాలింపు వేసాక ఇలా ఉంది ఇది. ఇంకా రేపు నేను కొంచెం, రమ్య కొంచెం తీసుకెళ్తారు, నేను కొంచెం, ఎందుకంటే మన శేఖర్ గారికి ఇది ఇష్టం కాబట్టి. తర్వాత మామిడికాయ వక్క తొక్కు కోసం ఆవాలు. ఈ ఊర్లో ఉన్న ఆవాలు చిన్న బుజ్జిగా ఉంటాయి. మనకి ఇప్పుడు డీమార్ట్లో పెద్ద దొరుకుతున్నాయి. అవి తాలింపులో సరిగా చిట్పటని గోలకుంటే చేదో వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఆ ఆవాలోకి మెంతులు ఫ్రై చేసి వేయాలన్నమాట. సో డ్రై రోస్ట్. సో మెంతులు డ్రై రోస్ట్ చేస్తుంది అత్తమ్మ. సో ఇది మనం మిక్సీ పట్టాక ఆవాలు మెంతు 2 కలిపి మిక్సీ పట్టాక ఆ తొక్కు కోసం కలిపాము కదా, మనం ఇయర్ అంతా నిల్వ ఉండే తొక్కు అయితే మనము ఉప్పు, పసుపు, మెంతులు, ఆవాల పొడి వేసి ఊరబెట్టి 2 రోజుల తర్వాత తాలింపు వేసుకోవచ్చు. ఓకే. సో ఇదైతే ఇన్స్టెంట్గా తాలింపు వేసుకోవచ్చు, ఇన్స్టెంట్ తొక్కు కాబట్టి. సో దీన్ని మిక్సీ పట్టేస్తే చిన్నగా అవుతుంది. సో చిన్నగా అయినాక మళ్ళీ ఏదైతే మనం ఉప్పు, పసుపు వేసి పెట్టినాం కదా, అందులో దీన్ని కలిపేయడమే. సో చలో మిక్సీ పట్టేద్దాం. సో మిక్సీ పడుతుంటే ఆ సౌండ్కి మరొత్తుగా టక్కన వచ్చి ఆ సైడ్ నుంచి గాలి వస్తాయి కదా, అక్కడ చేతులు పెడతా ఉంటాడు అనమాట. సో మా అత్తయ్య ఏమో నాకు చెప్తుంది అనమాట, చిన్నగా అయిందా చూడు బిడ్డ అని. సో చిన్నగా అయినా చూడొద్దామంటే లేదు ఇంకా కాలేదు, ఇంకా పట్టుమంటుంది. సో ఇదేంటంటే మనకి మెంతి పౌడర్ అంటే మనం ఏమంటారు, ఆవాలు మెంతి పౌడర్ ఎక్కువ వేస్తేనట మనకి వక్క అనేది గట్టిగా ఉంటుందట. సో ఇప్పుడంటే అందరూ తొక్కులలో మొత్తం నూనె వేసుకుంటారు, కానీ మునుపటి వాళ్ళు నీళ్ళుగా వేసేవాళ్ళు, చున్నం నీళ్ళు కలిపేవాళ్ళు. మీకు తెలుసా, మా నాన్నమ్మ కలిపేది. కానీ నాకు నా పెళ్ళయ్యాకనే తొక్కులు బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే మా నాన్నమ్మ బూలచో వేసిన తొక్కులు నేను ఏదో వారం 10 రోజులు కొత్తలో తినేదాన్ని, తర్వాత ఇష్టంగా తినకపోయేదాన్ని. కానీ మా అత్తయ్య పెట్టి తొక్కులు నాకు ఎక్కువ నచ్చుతాయి, ఎందుకో తెలియదు. మా అత్తయ్య నూనె కరెక్ట్ వేస్తారు. అండ్ ఆ వక్క అనేది ఇయర్ మొత్తం మనకి అలాగే అంతే గట్టిగా ఉంటుంది అనమాట.
సో ఎల్లిపాయలు ఉన్నాయా పెద్దగా ఉన్నట్టే కానీ మనకి మనం మిక్సీ పట్టినా కూడా కింద లాస్ట్ చిన్నగా అవ్వట్లేదు. ఇంకా రేపు మార్నింగ్ 4 o'clockకి రమ్య వాళ్ళు వెళ్ళిపోతారంటే ఇంకా రమ్యకి బ్యాగో సర్దాలి, తనకి పెట్టాల్సినవో సర్దాలి, మనం పోవడానికి ఇంకా టైం ఉందండి. సో ఇప్పుడు ఏం వెళ్ళట్లేదు మనం. మా అక్షయ్ చూసిరా నన్ను దాటిపోయిందండి నిజంగానే. పిల్లలు వాళ్ళకి ఒక్కసారి 10 years 11 years క్రాస్ అయిందా మళ్ళీ 13-14 years లోపు మనం ఒకవేళ ఒక 6 నెలలు వాళ్ళని చూడకపోయినా చాలా ఎక్కువ పెరుగుతారు. అంటే పుట్టిన బేబీ 3 నెలల బేబీ 6 నెలల్లోపు ఎట్లా పెరుగుతుందో వీళ్ళుగా మగపిల్లల మీదుగా బాగా పెరుగుతారు. మా అక్షయ్ అట్లా మొన్నటికి ఇప్పటికి చాలా పెరిగినాడు అనిపిస్తుంది నాకు. సో ఇంకా మనం మిక్సీ పట్టిన ఎల్లిపాయలు, దంచిన ఎల్లిపాయలు, అలాగే మనం కావాలంటే ఎల్లిపాయలు గడ్డలు వేసి తొక్కులో పెడితే తింటుంటే ఆ ఎల్లిపాయలు ఎంత టేస్టీగా ఉంటాయో. మా నాన్నమ్మ అయితే జీడి కూడా అట్లే ఉంచేది, ఆ జీడి ముక్కలు కూడా బాగుంటాయి. అండ్ ఇవాళ రేపు ఈ జీడి చాలా మంచిది, దాన్ని కూడా స్పెషల్గా తొక్కు పెట్టుకుంటున్నారు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ రమ్య ఆమె బ్యాగ్ ఆల్మోస్ట్ సర్దేసుకున్నారు. సో ఇక్కడ అక్షయ్ ఏంటంటే రితుగాడితో కోసం బయట ఉన్నాడు అనమాట. తర్వాత ఇంకా రైస్ పెట్టే టైం. సో ఇక్కడ బగార్ అన్న మార్నింగ్ వండింది ఉంది కదా, నాకెందుకు బగార్ ఎక్కువ నచ్చదు. సో మళ్ళీ వైట్ రైస్ పెట్టింది అత్తమ్మ. అండ్ ఇక్కడ ఎండుమిర్చీలు ఎందుకు తీసుకుంది రమ్య, ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదా, అవి మనం తొక్కు తాలింపులో వేస్తాం అన్నమాట. నిన్న వీడియో కింద ఒక కామెంట్ చూడండి, మీ ఆడపడుచుతో బాగున్నట్టు బాగానే యాక్ట్ చేస్తున్నావు అన్నారు. యాక్ట్ చేసే వాళ్ళు 1 రోజు 2 రోజులు చేస్తారండి. 2018 నుంచి నా వీడియోస్ మీరు చూస్తున్నారు. అప్పంచెల్లి రమ్య కనిపించే ప్రతి వీడియోలో మేము ఇలాగే ఉంటాం. ఫ్యామిలీ అండి మేము. వీడియోలు చూపించడం వరకు యాక్టింగ్ చేసే అంత లేదు, ఓకేనా. సో నేను ఏదో 2 రోజులు వచ్చి పోయేదాన్ని కాదు, రమ్య 2 రోజులు ఉండిపోయేది కాదు, ఎప్పటికి ఉండేవాళ్ళం. ఎప్పటికీ నాకు ఏదున్నా మా రమ్యనే వస్తుంది, తనకి ఏదున్నా నేనే పోవాలి. సో మేము యాక్టింగ్ వగేరాలు చేయమండి. సో తర్వాత తాలింపు ఆన్ స్క్రీన్లో చూపించిన విధంగా చేయాలి. అండ్ ఇంకొకరు అక్క మీ వీడియో చూసాకనే నేను ఆడపడుచుతోటిగా బాగున్న స్టార్ట్ చేశాను, ఇప్పటిగా ఉంటున్నాను, మీరు వెళ్ళి కమెంట్స్ చెక్ చేయండి, మీకు ఈ కమెంట్స్ కనిపిస్తాయి అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం చూసి ఒకరు నేర్చుకుంటున్నారంటే ఆడపడుచు వదినలు అత్త కోడలు బాగుంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ అంతా బాగుంటుంది నా దృష్టిలో. అండ్ కారపొడికి నేను కొలత ఏం చెప్పట్లేదు, మీరు అత్త ఇయర్ మొత్తం ఇల్లు ఉండి తొక్కు పెడతా చూడండి, అప్పుడు కొలత చెప్తాను, ఓకేనా. సో చాలామంది ఒక్కరికి కారం ఉప్పు కలుపుతారు, మా అత్త అట్లా చేయదు. తాలింపు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎల్లిపాయ వేస్తారు, తర్వాత ఒక్కలకు కొంచెం వెల్లిపాయ కలుపుతుంది, కానీ ఈసారి కారంలోనే వేసింది అనమాట. సో మొత్తానికి ఇలాంటి తొక్కులల్లా ఎల్లిపాయలు దట్టంగా ఉండాలి, ఈటిగా మెజర్మెంట్ ఉంటుంది. అదే మా పుట్టింట్లో అయితే అల్లపావ అని పెడతారు, అందులో అల్లం కూడా వేస్తారు. అది మా కిరణన్నయ్యకి నాకు బాగా ఎక్కువ ఇష్టం. రెసిపీ చేసేది ఒక్కరే కానీ వీడియో రమ్య నేను ఇద్దరం తీసుకుంటాం. సో రమ్య వీడియోస్ పెట్టాలంటే పెడుతుందంటే తనకు వీలైనప్పుడు, తను వెస్టేజ్ బిజినెస్ చేస్తుంది కదా, సో తనకు ఎక్కువ వీలు అవ్వదు. అట్లా అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్ తీస్తుంది, అప్పుడప్పుడు పెడుతుంది, అంటే రెగ్యులర్గా పెడుతుంది, కొన్ని వెస్టేజ్ గురించి కూడా పెడుతుంది. సో మీరు కావాలంటే చూడొచ్చు. తర్వాత తాలింపు అంతా చల్లారాక దీన్ని మనం ఒక్కలకు కలపాలి. సో ఇదంతా అయ్యేలోపు నా మనసులో ఒకటే ఉంటుంది, ఈ తొక్కు కలిపిన వెంటనే ఎప్పుడు ఆ డబ్బాలు అలా పెడుతుందా, ఎప్పుడు ఆ తట్టలు ఇంత అన్నం కలిపి మాకు తినబెడుతుందా అని చాలా ఇష్టం. మా నాన్నమ్మ పెద్ద తట్టలో తొక్కు పెట్టేది, ఎందుకంటే ఆ తొక్కులు మా పెద్దనాన్న వాళ్ళకి, మా నాన్నకి అంటే పూణెకి, మళ్ళీ మేమున్న ఇల్లందుకుంటకి. సో ఇవి వచ్చేసి ఈ మధ్య ఏదో బ్యాగు 1.7 lakhs పెట్టి కొంటున్నారు కదా, అవి మా దగ్గర మస్తున్నాయి. మేము ఇలా చెత్త కూడా ఇస్తాం అప్పుడప్పుడు. సో గోల్డ్ కలర్లో ఉన్న బ్యాగ్ ఏ బ్యాగ్ అండి కమెంట్ చేయండి ఒకసారి, నాకు గుర్తులేదని పేరు, అందుకే మీకు చెప్పాను. సో ఈ లోపు ఏంటంటే ప్యాక్ చేస్తున్నాం. మా రమ్యకి పెట్టాల్సినవి అన్నీ, అంటే కందిపప్పు, పెసరపప్పు ఇవన్నమాట. కానీ పెద్దోళ్ళు ఉన్న ఇంట్లో వాళ్ళకి ఓపిక ఉంటుంది కాబట్టి ఈ పప్పులు ఇసరడాలు, తెచ్చి ఎండబెట్టడాలు ఇవన్నీ చేస్తారు, ఓకే. ఇవన్నీ మనకు అలవాటు అయ్యాయి అనుకోండి, షాప్లో కొన్న పప్పు మనం తినలేము, ఆ టేస్ట్ నచ్చదు. ఈవెన్ నాకైతే ఇప్పుడు అసలే నచ్చవు, సో నచ్చదు అనమాట. సో ఇప్పుడు మా అత్తయ్యకి చేతనవుతుంది కాబట్టి ఓకే. సో ఇంకో 10-12 years తర్వాత మా అత్తయ్యకి చేత కానప్పుడు మేము బయట పప్పులు తినలేమో భయం అవుతుంది. సో అందుకని మా అత్తయ్య అంటది,
నీకు అన్నీ నేర్పిస్తా నేను అని చెప్పేసి. సో అట్లా మా అత్తయ్య ఇప్పుడు అంటుంది, తొక్కులుగా నువ్వు నేర్చుకోవాలి బిడ్డ, రేపు నాకు చేత కానప్పుడు రమ్యకి నువ్వు పెట్టాలి రమ్యకి నీకైనా కానీ అని చెప్పేసి. అండ్ మీకు ఒకటి తెలుసా, ఒక విషయం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మా అత్తయ్య అంటుంది తెలుసా, నా తర్వాత తొక్కులు నువ్వు నేర్చుకుంటావు రమ్య కంటే తొందర నేర్చుకుంటూ అంటుంది. సో అప్పుడు ఎందుకు నాకు మస్తు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇంట్లో ఇద్దరు అక్క చెల్లు ఉన్నప్పుడు అక్కన అమ్మ చెల్లిని తగ్గించి మనం పొగిడినప్పుడు వస్తుంది చూడండి ఫీలింగ్, ఆ ఫీలింగ్ వస్తుంది. అండ్ నాకంటే తొక్కులు మా రమ్య బాగా పెట్టింది, ఉప్పు కారాలు కరెక్ట్. అంటే కొంచెం నేను తక్కువ తింటాను, వాళ్ళు కొంచెం ఎక్కువ తింటాను అనమాట, బాగా పెట్టింది. బట్ ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, మన అమ్మ మనని పొగిడి మనకంటే చిన్నోళ్ళని పొగడకుంటే ఆ ఫీలింగ్ వస్తుంది. సో మీకు అట్లా అనిపిస్తే కమెంట్లో చెప్పండి. అండ్ తొక్కు అంతా కలిపి అత్తయ్య ఇప్పుడు దీనిలో నూనె ఊరదు, మనకి రేపు ఎల్లుండి అయితే 2 రోజులకి నూనె బాగా ఊరిద్ది. సో ఈ ఎల్లో డబ్బా నాకు ఎక్కువ పెడుతుంది, ఎందుకంటే నేను వక్కలు ఎక్కువ తింటా. వైట్ డబ్బా రమ్యకి చెర సమానమే పెడతారు, బట్ వక్కలు నాకు ఎక్కువ పెడతారు. రమ్యకి సోగు ఎక్కువ ఇష్టం, సో రమ్యకి సోగు ఎక్కువ పోతుంది. మా అత్తయ్య అదే నవ్వుతుంది ఇప్పుడు. అండ్ ఊసిపెట్టుడు అయిపోతుండే మా అత్తయ్య ఈ హలీం డబ్బాలో కొంచెం ఊసిపెట్టుకుంది. సో మన తొక్కు నేను ఇంటికి వెళ్ళిన వెంటనే గ్లాస్ జార్లోకి మార్చేస్తాను. సో ఇప్పుడు ఇందులో ఊడ్చిపెడితే తినాలి, అది తినాలి, మనం మాట్లాడాలి, అమృతం. సో మీరు ఆ కొత్త తొక్కు పెట్టుకొని తిన్నారా నాకు కమెంట్లో చెప్పండి. సో నాకు మా పుట్టింట్లో కూడా ఎప్పటిదాకా తొక్కులు పెడతా ఉంటాం. మా నాన్నమ్మ దొండకాయ తొక్కు, క్యాలీఫ్లవర్ తొక్కు, కాకరకాయ తొక్కు, బుడమకాయ ఒకటి దొరికేది, ఆ తొక్కు, రకరకాల తొక్కు పెట్టేది. సంక్రాంతి టైంలో టొమాటో తొక్కు, అట్లా వేడి అన్నం తొక్కులు కలుపుతారు. నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో నెయ్యి ఎవరు తినరు. ఏమన్నా ఉందా పచ్చడి అత్తం కలుపుతుంది. రమ్యకి నాకు ప్యాక్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకా బాబులో ఉంది రమ్య, గొప్పడాలి కదా ఇంకా పట్టాలి. కారంగా వెళ్ళిపోయి మాత్రం దట్టంగా వేస్తుంది. ఏ తొక్కులు పెట్టినా ఓ రేంజ్లో ఉంది తొక్కు. నోట్లో నీళ్ళు ఉన్నాయి చెప్పండి. ఫ్లేవర్ సూపర్ ఉంది. తినండి, మనం మాకు పెట్టలేదు అంటే అందరు ఫుల్గా ఉంది అవి. మా ఇంట్లో తేజ ఇది నీకు పెద్ద అయినాక గుర్తుంటుంది, మా నాన్న పెట్టిన తొక్కు అని. నేను పెట్టాలంటే అటు దూరం ఉంది అది. సో తర్వాత అందరం కలిసి చేసాం డిన్నర్. అప్పుడే తొక్కుతో తిన్నారు కదా, ఇప్పుడే అన్నం తింటున్నా అంటే తొక్కుతోటి అందరం కొచ్చి తిన్నాం కదా. సో ఇప్పుడు కడుపున ముచ్చటి కూడా తింటున్నాం, చాలాసేపే తిన్నాం. ఎందుకంటే రమ్య నేను మళ్ళీ జాతరకు వస్తాం. రమ్య అప్పుడు వచ్చినా కూడా తనకి ఎప్పుడు మీటింగ్స్ బిజీ ఒక్క రోజు కోసమే వస్తుంది, ఎక్కువ శాతం 1-2 రోజుల కోసమే వస్తుంది. మళ్ళీ మీటింగ్స్ ఉంటే వదిన పోతా అంటుంది. అంటే ఇప్పుడు అక్షయ్కి 10th కదా, ఎక్కువ హాలిడేసే ఉండవు. సో తర్వాత ఇక్కడ బొప్పాయి ఉంది కదా, రమ్య వాళ్ళ చెట్టుదండి ఆర్గానిక్, ఎంత తీయగా ఉంటుందో. సో తెచ్చింది, కడుపు ఎందుకో మండుతుందని చెప్పేసి నేను లవి బొప్పాయి తింటాం. మా లవి అన్ని ఫ్రూట్స్ తింటాడు, మన ఋతుగాడు కూడా, కానీ అన్నిటికంటే ఎక్కువ కూడా యాపిల్ తింటాడు. సో మా లవి అన్ని ఫ్రూట్స్ తింటారు. సో ఇది అందరం కలిసి ఒక దగ్గర పడుకున్నప్పుడు నైట్ పడుకునే వరకు మంచిగా ముచ్చట పెడతాం. సో మా ఇంట్లో బెడ్రూమ్స్ లేవు కాబట్టి సెటప్ ఇట్లా ఉంటుంది. ఇది మా బెడ్ ఏరియా, అత్తమ్మ పిల్లలేమో అక్కడ మధ్యలో కూలర్ వేసుకొని పడుకుంటారు, రమ్య వాళ్ళు అటు సైడ్. బాయ్, గుడ్ నైట్.